హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో గ్రైండర్ వేసుకుంటే మంచిగా బయట కొనేలాగే మంచి టెక్స్చర్, కలర్, టేస్ట్ ఏవి మిస్ అవ్వకుండా వస్తాయండి. చాలా సింపుల్గా చెప్పాను. వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. టిప్స్తో సహా చెప్పాను ఎలా చేసుకోవాలో. ఇక్కడైతే నేను అలసందలు, పొట్టు అలసందలు తీసుకున్నా. ఇవి నాటువి నానబెట్టి పెట్టానన్నమాట. ఒక 2 అవర్స్ నానబెట్టాను. అంతే అండి, చాలు. 2 అవర్స్ నానితే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడైతే నేను గ్రైండర్ వేస్తున్నా. ఇది అల్ట్రా గ్రైండరు. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. మనం కొద్దిగా కావాలంటే పైనుంచి వాటర్ చిలకరించుకోవచ్చు. అంతేగాని వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు అలసంద వడలకి, మళ్ళీ లేకపోతే నూనె పీల్చేస్తాయి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాము. ఉప్పు యాడ్ చేసుకొని అలాగే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటామని మంచి ఫ్లేవర్ వస్తుంది. పిండిలోనే వేయడం వల్ల మనకి గ్రైండర్లోనే వేస్తే బాగా కలిసిపోతుంది అన్నమాట ఉప్పు. ఇలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. నాకైతే 10 నిమిషాల్లో మెత్తగా అయిపోయిందండి. కొంచెం మరీ స్మూత్గా అవసరం లేదు, కొంచెం బరక్కుంటేనే వడలు కొంచెం బాగా వస్తాయి పైన టెక్స్చర్. పొట్టు కూడా నేను పూర్తిగా ఏం కడగలేదు, బ్యాళ్ళలో కొంచెం పొట్టు పెట్టాను అట్లే. టేస్ట్ కూడా పొట్టు ఉండడం వల్ల కూడా బాగా వస్తాయి వడలు. ఇది చూసారు కదా పిండి. ఇప్పుడైతే అయిపోయింది మన పిండి. ఇంకా తీసేసుకోవచ్చు అండి బౌల్లోకి. నేనైతే గ్రైండర్ ఆడుతూ ఉన్నప్పుడే తీసుకుంటాను పిండి. ఇలా అయితేనే ఈజీగా వచ్చేస్తుంది పిండి మనకి తీసుకోవడానికి. అంత పిండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడలోకి ఒక ఆనియన్ అలాగే కొంచెం పుదీనా వేసుకుందాము. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వడలకి. మనం బయట చూస్తే ఎప్పుడైనా వాళ్ళు కొంచెం చిన్న ఆకుకూర ఒకటి వేసింటారు, అది పుదీనానేనండి. పుదీనా వేయడం వల్లనే వడలకి చాలా టేస్టీగా వస్తాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా. కొంతమంది తోటకూర కూడా వేస్తుంటారు బయట. ఇలా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక ఆనియన్ మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ మనం ఇంకొకటి, మనకు కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి కారం అవుతుందని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. పుదీనా కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి, మనకు అప్పుడే పెద్దగా లేకుండా లీవ్స్ చిన్నగా చాప్ అయిపోతుంది. చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇందాక మనం పిండి పట్టుకున్నాం కదా గ్రైండర్లో, అందులో వేసేసుకోవాలి. వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అలాగే పుదీనా, రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే లైట్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండర్ వేసినప్పుడు ఏరేషన్ ఫామ్ అయి ఉంటుంది, అంటే గుల్లగా వచ్చి ఉంటుంది కదా పిండి, మరి గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా ఊరికే నిదానంగా కలిపేసుకోవాలి. కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనము ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనము పిండి చెక్ చేసుకుందామండి. మనకి పిండి టెక్స్చర్ ఇలా ఉండాలి, అప్పుడే మనకి వడలు బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. అంటే బయట వస్తాయి కదా అలాగే వస్తాయి అన్నమాట. చిన్న పిండి ముద్ద వాటర్లో వేస్తే ఇలా ఫ్లోట్ అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకొని వేసేసుకోవాలి. మధ్యలో చేతికి తేమ చేసుకుంటూ వాటర్ వేసుకోవాలండి. అప్పుడే మనకి ఈజీగా జారిపోతాయి వడలు నూనెలోకి. ఒకవేళ మీకు ఇలా చేతితో వేయడం రాకపోతే ఒకటి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఏదైనా పాల ప్యాకెట్ కవర్ వస్తుంది కదా, దాంతో వేసి వేయొచ్చండి. అప్పుడు నీట్గా వడల షేప్ నీట్గా వస్తాయి. మనం ఇలా పెన్నం అంతా అన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. వడలు వేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ చిన్నగా ఉండాలి, కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. లేకపోతే మనం ఫస్ట్ వేసినవి మాడిపోతాయి అన్నమాట. అన్నీ వేసేసుకోవాలి. నిదానంగా వేసుకొని ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. వడలు
ఒక్కసారి వేసిన తర్వాత ఫ్లేమ్ హై పెట్టేసుకొని వేయించుకోవాలండి. అప్పుడు మనకు నూనె పీల్చకుండా బాగా వస్తాయి. హై ఫ్లేమ్ మీద 2 వైపులా నిదానంగా వేయించుకోవాలి. ఇవి వడలు త్వరగా వేగిపోతాయి. అలాగే ఎక్కువ నూనె కూడా పీల్చవండి. మనం ఇలా అన్ని టిప్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇప్పటి నుంచి హాలిడేస్ కదా, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు పిల్లలకి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ వడలు. ఏదైనా మంచి పల్లీ చట్నీ కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక టిష్యూ నాప్కిన్ వేసుకున్న బౌల్లోకి తీసేసుకోవాలండి. అన్నీ తీసేసుకొని మనం ఎంతైతే పిండి కలుపుకున్నామో ఆ పిండి మొత్తం ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. ఇక్కడైతే వడలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత మంచి టెక్స్చరు, చాలా బాగున్నాయి. అసలుకి బయట కొనేదానికంటే మనం ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా పల్లి చట్నీ కాంబినేషన్లో తీసుకున్నాము. ఏదైనా చట్నీ మన ఇష్టం అండి. మనం చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో వడలు, లోపల చాలా గుల్లగా వస్తాయండి. ఇలా మనం గ్రైండర్లో వేసుకొని చేసుకుంటే బయట అమ్మే షాప్లో బండి మీద దానిలాగే వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.